గుడ్ ఈవినింగ్. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మార్పులు మరెన్నో కల్లోలాలు జరుగుతున్నాయి. ఎవరికి మిత్రులు ఎవరికి శత్రువులు అనేది తెలియడం లేదు. ఒక దేశానికి ఒకసారి ఒకరితో అవసరం వస్తోంది, మరోసారి శత్రుత్వం వస్తోంది. ఇలా ఎప్పుడు ఎవరితో ఎవరికి కయ్యం నెయ్యమో అర్థం కాని దుస్థితి. మొత్తంగా చూస్తే ప్రపంచం ఇప్పుడు సంధి దశలో ఉంది. ఇలాంటి దశలో ఇండియాకు పక్కలో బల్లెంలో ఉన్న చైనాతో కలిసి దోస్తీ చేసుకుంటే 3 దేశాలకు మేలు జరుగుతోంది అంటోంది రష్యా. ఇక గతంలో రష్యా, ఇండియా, చైనా 3 దేశాలు కలిసి భాగస్వామ్యంగా పనిచేసిన ఆర్ఐసి అంటే రిక్ కూటమిని తిరిగి స్టార్ట్ చేస్తే అందరికీ మేలంటోంది రష్యా. 3 దేశాలు భద్రత సహకార వ్యవస్థను ఏర్పాటు చేయడంపై జరిగిన అంతర్జాతీయ సామాజిక రాజకీయ సమావేశంలో విదేశాంగ మంత్రి ప్రసంగించారు. కూటమి పునరుద్ధరించాలన్న ఆసక్తి తమకుందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు. రష్యన్ మాజీ ప్రధానమంత్రి ప్రిమాకోవ్ చొరవతో చాన్నాళ్ల క్రితం రష్యా, భారత్, చైనా కూటమిని తిరిగి ప్రారంభించాలని కోరుకుంటున్నట్లుగా సెర్గీ లావ్రోవ్ చెప్పారు. కూటమి ఏర్పాటు తర్వాత మంత్రుల స్థాయిలో 20 సార్లు కంటే ఎక్కువ సమావేశాలు నిర్వహించామని, నిపుణులు, 3 దేశాల ఆర్థిక సంస్థల అధిపతులు కూడా ఈ సమావేశాల్లో పాల్గొనడం వల్ల 3 దేశాలకు మేలు జరిగిందన్నారు. ఆసియా, యూరోప్ సరిహద్దు ఉరల్ పర్వతాల్లోని పెర్మ్ నగరంలో యురేషియాలో భద్రత సహకార వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావిస్తోన్న ప్రస్తుత తరుణంలో రష్యా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో పరిస్థితిని ఎలా సులభతరం చేయాలి అనే దానిపై భారత్, చైనా మధ్య ఒక అవగాహన కూడా కుదిరిందని తనకు సమాచారం ఉందని రష్యా మంత్రి అంటున్నారు. ఇప్పుడు 3 దేశాలు కలిసి పని చేయాల్సిన సమయం ఆసన్నమైందని లావ్రోవ్ నొక్కి చెప్పారు. నాటో భారతదేశాన్ని చైనా వ్యతిరేక కుట్రల్లోకి లాగడానికి స్పష్టంగా ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. తాను భారతీయ స్నేహితులతో రహస్య చర్చల ఆధారంగా 3 కలిస్తే ప్రపంచంలోని తిరుగులేని శక్తిగా మారొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు చూస్తే నాటో చర్యలు రెచ్చగొట్టే చర్యలుగా ఉన్నాయని, మొత్తం వ్యవహారంపై తనకు ఎలాంటి సందేహం లేదని లావ్రోవ్ అన్నారు. ఇక జూన్ 2020లో గాల్వాన్ సంక్షోభం తరువాత 3 దేశాల కూటమి స్తంభించిపోయింది. అప్పటి వరకు 3 దేశాలు కలిసి పరస్పరం ఒకరికి ఒకరు సాయం చేసుకునే విషయాలపై చర్చించుకుంటూ ఉండేవారు. 2024 అక్టోబర్లో రష్యాలోని కజ్యాన్లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ మధ్య జరిగిన సమావేశంలో ఇద్దరు నాయకులు ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవాలన్న ఒక భావనను వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఇండియా విషయంలో చైనా చేస్తోన్న అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఇటీవల పహల్గామ్ దాడుల తర్వాత ఇండియా తీసుకుంటున్న చర్యలకు ప్రతిగా చైనా, పాకిస్తాన్ మిలిటరీ సాయం చేసి దుర్నీతిని చాటుకుంది. ఇండియా విషయంలో మొదటి నుంచి కూడా చైనా ఇదే పని చేస్తూ వస్తోంది. సరిహద్దుల్లో కూడా ఇష్టారాజ్యంగా కబ్జాలు చేస్తోంది డ్రాగన్. ఇప్పుడు రష్యా ప్రతిపాదించినట్టుగా పైకి మిత్రత్వం నటించిన లోపల ఇండియాకు ఏ విధంగా మేలు చేస్తోందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఇండియా, చైనా, రష్యా కూటమితో 3 దేశాలకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రపంచానికి కూడా 3 దేశాలు దిశా నిర్దేశం చేసే అవకాశం అయితే ఉంటుంది.